హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడియోలో మ్యాటర్ ఏందో తెలుసా, మన సమంత గారి పెళ్లి మాట ఈ రోజు. సో మరి సీరియల్లో మ్యారేజ్ ఎలా జరుగుతుంది ఈ వీడియోలో చూపించబోతున్నాం. హాయ్ చెప్పరా మా వాళ్ళకి. హాయ్, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఈ రోజు మ్యారేజ్ కదా. ఏంటి ఈరోజు ఇంకా తెల్లకి కనిపిస్తున్నావు? పెళ్ళి కదా, అందుకే పెళ్లి కళ వచ్చేసింది బాల, పెళ్లి కళ వచ్చేసిందే బాల. వచ్చింది, బాగా వచ్చింది, బ్రైట్ అయిపోయినావు. చూసారు కదా, ఇవన్నీ మేకప్ ఐటమ్స్ అన్నమాట. మేడం రెడీ అయిపోతున్నారు. పిచ్చిది బాబోయ్, ఇంత అందరు తెల్లగా ఉన్నారు, మేము తప్ప. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఇప్పుడు వేరే సీన్స్ ఉన్నాయా మేడం? పెళ్లి కోసమా డైరెక్ట్? కాదు, ఇది వేరే పెళ్లికి వేరే లెవెల్ ఉంటుంది మీగా, మామూలుగా ఉండదు ఇక. ఇక ఏమైనా మాట్లాడండి. మేకప్ వేసుకుంటున్నారు, ఇంకా వేసుకుంటారు మేడం, ఎందుకు? పెళ్లిలో బాగా మ్యారేజ్ కదా అమ్మ, సిగ్గు చూడు అమ్మ, మామూలు సిగ్గు కాదు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అట్లా సాధించినావు ఇక. ఎస్, అది ప్యూర్ లవ్ ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి నిదర్శనం నేనే అన్నమాట. నా వల్ల అందరూ ఎగ్జాంపుల్గా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మీ ప్రేమని గెలిపించుకోండి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. టార్చర్ చేశాను, నా ప్లాన్ స్టేస్ అయినా. ఈ రోజుల్లో మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కాబట్టి అదృష్టం. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. అమ్మా మస్తు చెప్పింది చూడు. అవును కదా, అవునైతే కామెంట్ లో పెట్టండి. సరే, రండి 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 రండి. యాక్చువల్లీ ఈయన వంశీ. హాయ్ హాయ్. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. చెప్పండి డెస్టినేషన్ అది. ఏముందండి, మొత్తం సీన్ ఎప్పుడో ఈవినింగ్ సీన్ కి ఇప్పుడు నేను రెడీ చేయిస్తాను. ఇప్పుడే ఆల్రెడీ రెడీ చేసిన పెళ్లి, ఎందుకంటే అమ్మాయిలు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, అది తెలిసి. అందుకే ముందు నుంచి ఒక 5 గంటలు మీకు చెప్పేది ఏంటంటే ఈవినింగ్ 6 కి మాకు స్టార్ట్ అవుతుంది షూట్. యాక్చువల్లీ ఇవన్నీ స్క్రిప్ట్ పేపర్స్ చూపించింది. స్క్రిప్ట్ పేపర్స్ అన్నమాట, మొత్తం ఈయననే చూసుకుంటారు. పాపం రెస్పాన్సిబిలిటీ అంతే ఈయనదే. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బిజీ. ఏం చేస్తాం, బిజీ ఉంటారు. నన్ను టెన్షన్ పెట్టేస్తుంది. షూట్ అంటే టెన్షన్ కదా. ఈ అమ్మాయి తెచ్చుకున్న స్నాక్స్ తినేస్తాను నేను. ఆయన ఈయన వచ్చినప్పుడల్లా స్నాక్స్ తెచ్చారా? ఏం తెచ్చారు? వీడియో పెట్టా యూట్యూబ్ లో, బిర్యానీ పెడుతుంది, ఇంతవరకు పెట్టలే. బిర్యానీ తింటే హీట్ వస్తుంది కదా, అందుకనే అన్నప్పుడు పెట్టి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కేర్ చూపిస్తుంది మీ పైన. లేదు, ఆ రోజు బెట్టు కాసింది. ట్రూత్ ఆర్ డేర్ ఆడము కదా, ఆడం అబద్ధాలు మొత్తం చెప్పేస్తుంది దొంగ. ఆడం సార్ చాలా చూస్తున్నారు కదా. ఇగో ఈ గార్డెన్లోనే మ్యారేజ్ ఇప్పుడు, అంటే ఈవినింగ్ జరుగుతుంది అన్నమాట. ఇంకా డెకరేట్ చేస్తున్నారు. సో సారే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ డెకరేషన్ అంత ఉంది కాబట్టి నైట్ టైం షూట్ చేస్తే చాలా బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది అని చెప్పారన్నమాట. సో అందుకోసం ఇప్పుడు ఈ షూట్ అయితే ఈవినింగ్ వరకు ఆపారు. సో మ్యారేజ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడే మ్యారేజ్. సో మాకు ఇంకా టైం ఉంది కాబట్టి ముచ్చట పెట్టుకున్నాం హాయిగా. గైస్ చూస్తున్నారు కదా, ఇదే ఈరోజు షూట్లో మాకు ఇచ్చిన రూమ్ అన్నమాట. ఇక మా వాళ్ళు అయితే మామూలుగా నిద్రపోతలేదు. ఇప్పుడు షూట్ మాకు ఆఫ్టర్ 6. సో ఇంకా బాగా నిద్రపోతుంది అనమాట. చూసారా సమంత కూడా ఎట్లా నిద్రపోతుందో, అండ్ ఇప్పుడు నేను కూడా నిద్రపోతాను అనమాట. బాగా నిద్ర వస్తుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో మళ్ళీ ఈవినింగ్ మాకు తెలిసి షూట్ నైట్ 2 వరకు అని అంటున్నారు. సో నేను కూడా నిద్రపోతాను, బట్ మీరు మాత్రం నిద్రపోకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, సరేనా? ఈరోజు మ్యారేజ్ కదా, అందుకే వనభోజనాలు పెట్టినట్టు పెట్టేస్తున్నారు కదా, ఆల్ వెరైటీస్. ఇంకా ప్లేట్ ఖాళీ లేదు కాబట్టి కొన్ని వెరైటీస్ పెట్టించుకోలేదు నేను. చూసారా, తినేస్తా, మంచిగా తినేసి మళ్ళీ రెస్ట్.
ఎంత బాగుందో, బాగా డెకరేట్ చేశారు కదా. ఇవన్నీ ప్లాస్టిక్, ఈ ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇగో చిన్నప్పుడు ఇవే ముక్కు పుడకలు పెట్టుకుంటుండే, నాకు బాగా గుర్తుంది. చాలా బాగుంది చూడటానికి. ఇది ఇంకొంచెం డిఫరెంట్. ఇగో ఈ రూమ్ ఎందుకు డెకరేట్ చేస్తున్నారు ఇప్పుడు? పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి. ఇగో ఈ మేడం గారు రెడీ అవడానికి అంటే ఈ రూమ్ డెకరేట్ చేస్తున్నారు. మేడం మొఖం చూపించండి. మొహం చూపించాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా బాగా రెడీ అయిపోయినా అండ్ డెకరేషన్స్ కూడా అయిపోతున్నాయి. పెళ్లి మామూలు జరగదు, ఇంకా మేము చేసే రచ్చ అంతా మీరైతే వీడియోలో చూసేసి ఓకేనా. నేను ఎలా ఉన్నాను కామెంట్ చేశాను ఈ డ్రెస్లో. వచ్చిందండి వయ్యారి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రూమ్లోనే ఒక షార్ట్ మాట చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా. సో ఇక్కడ మేము పెళ్లి కూతుర్ని రెడీ చేస్తామన్నమాట, నేను సిరి. సో మేమిద్దరు అసలు రియల్ పెళ్ళిలాగా భలే ఉంది తెలుసా. చూడండి ఇప్పుడు ఇవన్నీ దానికి పెట్టాలి మేము. ఇవన్నీ ఒరిజినలే, అవి గోల్డ్ కాదు, రోల్ గోల్డ్ అన్నమాట. మేడం మంచి ఇప్పుడు వచ్చారు, రెడీ అవుతున్నారు అన్నమాట. చాలా హడావిడిగా ఉంది, అందరూ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు. పెళ్ళికి రెడీ అవుతున్నారు, కొడుకు పెళ్ళికి. చూసారా ఎంత కంగారు ఉన్నారు అందరూ, హడావిడి హడావిడి అవుతుంది. రియల్ పెళ్ళి కూడా ఇంత అలా అవ్వదా? ఇంతే హడావిడి కదా, ఘోరం అసలు. పిన్ని అమ్మా ఆఫ్టర్నూన్ పెట్టేశారు, ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఉండదు. చూస్తున్నారు కదా, అక్కడ పెళ్లి జరుగుతుంది, వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సీన్ కోసం. ఇక్కడ పెళ్ళి, మేము కూడా ఇప్పటివరకు నించుని చచ్చిన. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఈరోజు అయితే చాలా లేట్ అయ్యేటట్టుంది. 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు ఈ పెళ్ళి అయ్యేసరికి. చూడాలి మరి ఏ టైం అవుతుందో.
యాక్చువల్లీ ముందు వెళ్తా అంట ఇప్పుడు ఎలా పట్టుకోవాలి అమ్మాయిది ఇంకా షార్ట్ జరుగుతుంది పెళ్ళిది, క్లోజ్లు తీసుకుంటున్నారు. మామూలు చలి పెడతలేదు, వీళ్ళు చూసి రమ్మంట కాగుతురు. పాపం అందరూ చలిలట్ట కూర్చుంటున్నారు. అబ్బో మామూలు చల్లగా లేదు. అబ్దుల్ కలాం కొంచెం సైడ్ కాదు, ఈయన అంటం వస్తుంది. అజయ్ శామ్ ఫోన్ కావాలంటాడు, ఇచ్చేసిన మొత్తానికి అయితే సమంత మ్యారేజ్ అయితే అయిపోయింది. దీని పెళ్లి మాకు చావుకు వచ్చినట్టుంది. చలిలో చంపేసి ఒక్కొక్కరిని మామూలు కదా వణుకుడు. ఇంకేంటి, ఇదే ఈ రోజు వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ శామ్. బాయ్.